అడ్డగోలు దోపిడీ తప్ప కరువు నివారణ చర్యలు చేపట్టాలన్న బుద్ధి సీఎం జగన్ కు లేదని అఖిలపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు కోరల్లో చిక్కుకున్న రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా తొగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జాతీయ రహదారిని అఖిలపక్ష నేతలు దిగ్బంధం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అఖిలపక్ష పార్టీల నేతలను రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 103 మండలాల్లోనే కరువు అని ప్రభుత్వం ప్రకటించడం దారుణమని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. మండల పరిధిలోని రైతులు పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తొగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి పంట నష్ట పరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండలంగా ప్రకటించమని చెప్పి మనం ఆల్మోస్ట్ ఒక 4 నెలల నుంచి పోరాటం సాగుతూనే ఉంది. మరి ముందర స్వల్ప హాఫ్ ఇస్తాము హాఫ్ ఇయ్యము అని చెప్పి ఆ రకంగా మాట్లాడేది. మొత్తానికి కరువు మండలం అనేది ఏ రైతు కూడా దక్కకుండా ఒక 4 మండలాల్లో ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈ తుగ్గలి మండలం నుంచి గత సర్పంచ్ ఎలక్షన్లకి వచ్చినప్పుడు సగానికి సగం భారీగా యాంటీ వైఎస్ఆర్సీపీ పడింది అని చెప్పి ఆ కక్ష కూడా మనసులో పెట్టుకొని మీరు ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్లకి ఎంపీటీసీ ఎలక్షన్లకి మీరు ఓట్లు వేయలేదు, రైతులందరూ మీరందరూ బాధపడాల్సిందే, ఇది మీ కర్మ అని చెప్పి ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చేసిన ఇది. మనము ఈరోజు ధర్నా చేసినట్ల మన మండలానికి కంపల్సరీ మనం ఈ కరువు మండలం అని చెప్పి ప్రకటించేదాకా ఈ పోరాటం మనం సాగుతూనే ఉంటుంది. ఇది మీ అందరూ కలిస్తేనే సాధ్యమవుతాయని చెప్పి సెలవు తీసుకుంటారు.